సినిమా అద్భుతంగా ఉందండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఫుల్ ప్యాకెట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు షో అది. ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. ఇట్స్ బిగ్ ఫెస్టివల్ టు ద మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చాలా ఆనందం ఉంది. చాలా ఆనందం ఉంది. చాలా సంతోషం ఉంది. సినిమా పెద్ద సక్సెస్. సినిమా చాలా గ్రాండ్ సక్సెస్. బిగ్ బ్లాక్ బస్టర్ అంటే బిగ్ బ్లాక్ బస్టర్. సినిమా చూడాలని వచ్చారు జనాలతో. చూడండి, సినిమా ఫస్ట్ డే కదా, చూడాలని. పీపుల్ హౌ పీపుల్ విల్ రియాక్ట్ టు ద మూవీస్. ఆందినే చాలా బాగుంది. చాలా సీరియస్ గా ఉంది. రెస్పాన్స్ చాలా బాగుంది. బీచ్ మధ్య చూపించండి. చాలా హ్యాపీ. పిక్చర్ బాగుంది కదా. ప్రతి దాంట్లోనూ పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఏదో మిస్టేక్స్ ఉంటది. మనం దాన్నే పట్టుకోకూడదు. మనం ఇంత పెద్ద ప్రపంచంలో ఏంటంటే మనం చూసే దృష్టికోణం ఏముంటుందంటే ఏదో ఆ పనికిరాంది ఏదో సినిమా అంతా బాగుంది అంటారు, ఏదో ఒకటి దాని పక్కన అది ఎందుకు మనం చూడడం. సినిమా బాగుంది, ఎంజాయ్ చేయండి. విఎఫ్ఎక్స్ గురించి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఏమంటారు, సినిమా పరిశ్రమ వాళ్ళు చూసుకోవాలి. ఆడియన్స్ ఏంటంటే సినిమా ఎలా ఉందనేది ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయడం మానేసేసి దాన్ని విమర్శించడానికే సినిమా చూసారనుకోండి, మీకు అనవసరంగా సినిమా ఎక్కదు. యా, అఫ్ కోర్స్. బట్ అంటే మనకి క్రియేటివిటీ ఎక్కువైపోయి మన బయట వాళ్ళకి సో ప్రతి దాంట్లో మనం వేలు పెడతాం అన్నమాట. మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారండి పాపం వాళ్ళు. సో అది వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే కష్టమే. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది సినిమా. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్ లో చూడండి. అవును, లేదు నేను చేసినప్పుడు లేరు. నేను చేసినప్పుడు మన బాబిడియాల్ గారు ఉన్నారన్నమాట. ఆయనతో సీన్ నాది. చిన్న వైద్యం చేసేది అనమాట. క్లైమాక్స్ లో ఉంటది నాది. నేను అన్ని చెప్పేస్తే మళ్ళీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను. అది వాళ్ళకి తెలుస్తుందండి, నాకెట్లా తెలుస్తుంది అసలు. ఒకటి, ఈ సినిమా గురించి మనం మిగిలిన విషయాలందరూ మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను. ప్రొడ్యూసర్ గారు అయితే వజ్రం అండి. థియేటర్ మన ఇండస్ట్రీకి దొరికినటువంటి వజ్రం ఆయన. సో ఆయన కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరిది ఉంది. పైరసీ చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను. సినిమా గురించి వేరే ఏం చెప్పను. థియేటర్ లో చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరో కించపరచలేదు, ఏ ముస్లిం సోదరుల్ని కించపరచలేదు. ఆయనేమో చిన్న హీరో కాదు, అన్ని తెలిసిన వ్యక్తి. అదంతే. అంటేనండి, ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే, చెప్పుకోవడానికి భయం. మీ హీరోయే కదా, ఎందుకు మైనస్లు చెప్పట్లేదు. అందరికన్నా ఇంకొక 100 రెట్లు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను మైనస్ చెప్తే రేపు పొద్దున్న పార్ట్ 2 జాగ్రత్త పడతారు. ఆ పార్ట్ 2 జాగ్రత్త పడాలంటే నేను చెప్పాలి. నేను చొక్కాలు సీజీ అండి, మెయిన్ సీజీ అండ్ గ్రాఫిక్ కొన్ని అవన్నీ ఒక్కడే తప్ప మిగతాదంతా ఓకే. ఇక్కడ సినిమా డైరెక్షన్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ఎక్కడ తగ్గలేదు. అసలు ఎలివేషన్స్ బాగా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి నుంచి. ఆయన నడిస్తే చాలు, ఒక లుక్ ఇస్తే చాలు, అవన్నీ ఓకే. కానీ ఏంటంటే ఒక గుర్రం నుంచి వచ్చిన షాట్లు ఒక్కటే ప్రతి ఒక్కరిని ఏంట్రా అనేది ఉంటది అనమాట. మిగతాదంతా భయ్యా హరిహర వీర మల్లు డైరెక్టెడ్ బై క్రిష్ అని చెప్పుకుంటేనే చాలా మంచిది. చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. 5 ఏళ్ల తర్వాత చాలా మందికి ఇష్టమైన వ్యక్తి థియేటర్లోకి వచ్చాడు. సో నెగిటివ్ చేయడం మానేసి నచ్చితే సినిమా చూడండి, 10 మందికి చెప్పండి. నచ్చకుంటే సైలెంట్కి వెళ్ళి మూసుకొని కూర్చోండి. బరాబర్ స్టోరీ ఆల్రెడీ చెప్పిన స్టోరీయే. వాళ్ళు కోహినూర్ డైమండ్ రిలేటెడ్ అని అందరం అనుకుంటాం, బట్ నాట్ దట్. సనాతన ధర్మం, మన ధర్మాన్ని మొఘల్ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి జరిగిన ఒక స్టోరీ ఇది. చాలా ప్రాపర్ గా అనిపించింది స్టోరీ చెప్పడం, స్టోరీ టెల్లింగ్ కావచ్చు వగేరా వగేరా. బట్ కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ ఫ్యాన్స్ కావచ్చు చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని ఓవర్ హైలైటెడ్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి కావచ్చు. ఎందుకంటే జనరల్ గా
ఓవర్ హైప్డ్ సీన్స్ అనేవి కొందరికే సెట్ అవుతాయి. బట్ కళ్యాణ్ బాబు గారికి కొంచెం ఎక్కడో సెట్ కాలేదేమో, ఆ విఎఫ్ఎక్స్ కొంచెం తేడా ఉందేమో అనిపిస్తుంది తప్ప రిమైనింగ్ కీరవాణి గారి మ్యూజిక్ కానీ, పాపలకే పాప నిధి పాప యాక్టింగ్ కానీ వేరే లెవెల్. అసలు ఆ సాంగ్స్ త్రో అవుట్ పచ్చిగా చెప్పాలంటే చాలా ఏళ్ల తర్వాత, నియర్లీ 5-6 ఇయర్స్ తర్వాత ఒక సినిమా థియేటర్ లో పడింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఒకప్పుడు సింగిల్ థియేటర్కి వెళ్తే అసలు అరే ఏంటి ఎక్కడ నడవాలరా, ఎక్కడున్నాయి స్టెప్స్, మొత్తం పేపర్లతో నిండిపోయింది అని వెతుక్కునే రోజులు ఉండేవి. ఈ మధ్య థియేటర్కి జనాలు రావడం మానేసి, బట్ ఈ రోజు థియేటర్ హౌస్ఫుల్ ఉండి థియేటర్ నిండా పేపర్లు, ఒక్క సీన్ కూడా పేపర్ లేకుండా థియేటర్ లేదు. కళ్యాణ్ బాబు గారు కానీ, నిధి పాప కానీ ఎవరు కనిపించినా థియేటర్ మొత్తం స్క్రీన్ కన్నా పేపర్లు ఎక్కువ కనబడుతుంటే చాలా ఆనందం వేసింది. అసలు ఆ ఎంట్రీ, ఆ ఏజ్ లో ఆ మార్షల్ ఆర్ట్స్ ఏంటన్నా, జాగ్రత్త అన్న కొంచెం భయం వేసినా కూడా, బట్ చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లవర్ బాయ్ క్యారెక్టర్, ఫైటరు, ఒక స్మగ్లరు, ఇలా చాలా క్యారెక్టర్లు తీసుకుంటాం కదా, బట్ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అనుకుంటాం కదా మనకు నచ్చిన హీరోని కొన్ని అన్ని క్యారెక్టర్లో చూడాలనే ఫీలింగ్ ఉంటుంది అందరికి. సో నాకు కూడా చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది సినిమా, పర్లేదు. సో మీ అందరికి చెప్పేది ఒకటే, థియేటర్కి రండి, సినిమాని ఎంజాయ్ చేయండి. అన్న 5 సంవత్సరాల తర్వాత దేవుని మళ్ళీ కళ్ళారా సినిమా మాత్రం మస్తు ఉందన్న. ఎందుకంటే ఆ లుక్ అయినా గెటప్ అయినా మన పవన్ కళ్యాణ్ అన్న విశ్వరూపం ఈ సినిమాలో విశ్వం చాలా బాగుందన్న. కళ్యాణ్ అన్న యాక్టింగ్ ఇలా కొట్టేసిపోయా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ నిధి అగర్వాల్, మన పవర్ స్టార్ ఇద్దరి లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బీజిఎం మాత్రం పవన్ అన్న స్టైల్ కి ఆ బీజిఎం మాత్రం సూపర్ అన్న, నాకు చాలా బాగా నచ్చింది. పవన్ అన్న జనసేన ఇది కదా సినిమా, చాలా రోజులు వచ్చిన పండుగ. జై పవర్ సార్, జై పవర్ సార్. ఇప్పుడే మూవీ చూసాము, పిచ్చెక్కిపోతుంది మూవీ చూస్తుంటే. హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. పిచ్చెక్కించాడు హరిహర వీరమల్లు. పిచ్చెక్కించాడు నిధి అగర్వాల్ గారు. ఎలా అనిపించింది? మొత్తం చూసేకి చాలా మంచిగా అనిపించింది. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. 3 years తర్వాత ఆయన బిగ్ స్క్రీన్ పై చూడడం కదా. ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎవరి ఓవరాల్ Overall, it was a good movie, brother. We feel very excited. సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. సినిమాలో కూడా ఎక్కడగా బోర్ కొట్టదు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు, జీవించేశారు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హైలైట్స్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అన్నయ్య ఎట్టుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోద్ది. మా పవన్ అన్నయ్య అన్ని సక్రమంగా రావాలన్న కొన్ని చోట్ల మైనస్ వస్తుంది. అన్ని అలా చూడకూడదు, కొన్ని మైనస్ చూడకూడదు, ప్లస్ లో చూడాలి. సూపర్. సెకండ్ హాఫ్ లాస్ట్ కొద్దిగా లాగ్, కొద్దిగా అంతే. ఫస్ట్ హాఫ్ అడిగి బేమొచ్చాం. అది ఇక్కడ ప్రసాద్ సీఎం అన్నీ వస్తాయి. సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఎలాంటి అంటే వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని కాదు, అందరు ఫ్యాన్స్ చూడాలి, అందరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు మన తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ సినిమా చూడాలి. మన కొయ్యూరు వజ్రం నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ వజ్రం గురించి జస్ట్ శాంపుల్. ఆట ఇప్పుడు మొదలైంది, ఆట మొదలైంది. ఒకటే చెప్తా ఉన్నా, ఆంది వచ్చేసింది ఆల్రెడీ. తుఫాన్ స్టార్ట్ అయింది లోపల. వీరమల్లు సినిమా వీరమల్లు